రైలు ప్రయాణంలో భార్య ఎదుటే భర్త, భర్త లవ్వరు కలిసి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన ఇది. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రలోని శ్రీకాకుళం జిల్లా చప్రా గ్రామానికి చెందిన శిరీష్ కుమార్‌కి 34 ఏళ్ళు, సులోచన పెళ్లయింది. వీళ్ళకిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శిరీష్ ఆటో నడుపుతాడు. ఇతనికి తెలంగాణలోని చప్రా గ్రామంలో ఓ వివాహిత 34 ఏళ్ల ఆవిడతో పరిచయం ఏర్పడింది. భర్త అనారోగ్యంతో బాధపడడంతో ఆ వివాహిత పిల్లలతో కలిసి హైదరాబాద్ మూసాపేటలోని సోదరింట్లో నివాసం ఉంటుంది. తరచూ ఈమెను కలిసేందుకు శిరీష్ కుమార్ శ్రీకాకుళం నుంచి మూసాపేటకు వచ్చెళ్ళేవాడు. ఈ క్రమంలో నెల రోజుల కిందట వీళ్ళిద్దరూ మాయమయ్యారు. తన భర్త ప్రియురాలతో వెళ్ళిపోయినట్టు నిర్ధారించుకున్న సులోచన కోయంబత్తూరులో వీళ్ళు నివాసం ఉంటున్నారని తెలుసుకుంది. అక్కడికి వెళ్ళింది. అక్కడ పోలీసుల సహాయంతో వాళ్ళని పట్టుకుని శబరి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కి బయలుదేరారు. మంగళవారం ఉదయం 11 గంటలకు రైలు చల్లపల్లి సమీపంలో రాగానే శిరీష్ కుమార్ అతని లవర్ కలిసి బాత్రూమ్‌కెళ్ళి గడ్డి మందు తాగారు. వెంటనే సులోచనతోటి ప్రయాణికుల సహాయంతో వాళ్ళిద్దరిని ఆర్‌పీఎఫ్ పోలీసులకి సమాచారం అందిస్తే అపస్మారక పరిస్థితిలో ఉన్న ఇద్దరిని గాంధీ ఆసుపత్రికి తరలిస్తారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.